నిన్న మొన్నటికెళ్ళి ఫార్మాసిటీ వద్దనుకుంటా లగచర్ల లడాయి నడుస్తుంది కదా. కలెక్టర్ మీద దాడి చేసే వరకల్లా పంచ ఇంత పెద్దగా అవుతుంది. ఇలా లగచర్ల కాడికి పోతున్న బీజేపీ ఎంపీ డీకే మేడం ను మన్నె కూడా ఆపిరు పోలీసులు. దాంతోని గట్టిగానే గరమైంది అరుణక్క. అరే ఓ ఎంపీ నయ్యుండి నా నియోజకవర్గంలో తిరిగే హక్కు నాకు లేదా? సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ఎట్లా పంపించిర్రు? నన్ను ఎందుకు పంపుతలేరు? తిరుపతి రెడ్డి కనీసం వార్డు మెంబర్ కూడా కాదు, కానీ ఆయనకు మాత్రం ఎస్కార్ట్ ఇచ్చి మరి తోలుతారు. కానీ ఎంపీ నైనా నన్ను మాత్రం ఆపుతారా అనుకుంటా పోలీసుల్ని గట్టిగానే అరుచుకుంది డీకే అరుణక్క. ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్ 300 మంది వచ్చి నిలబడరాడా కాంగ్రెస్ నాయకులు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోన? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అందరికేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఏమన్నారు సార్? అడుగుతాను. ముఖ్యమంత్రి గారు తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డిని పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయాడు. అరే ఇట్లనే పోయాడు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. సెంటర్ల పవర్లున్న పార్టీ లీడర్ను ఆ ఏరియా ఎంపీనే ఓనియకుంటే మరి ఎవరు పెట్టిన రూల్స్ ఇవి? ఎవరి కోసం చేస్తుర్రు ఇదంతా అనుకుంటా కాషాయం పార్టీ కార్యకర్తలే కాకుండా కామన్ పబ్లిక్ కూడా గుల్గబట్టిర్రు. హోంశాఖను కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సొంత జాగల్నే గిసంటి పరిస్థితి ఉంటే ఏందన్నట్టు అనుకోబట్టిర్రు ఇంకొందరు. మరి లగచర్ల పంచ ఇంత పెద్దగా ఎంత దాకా పోతుందో చూడాలిగా. కాంగ్రెస్ సర్కార్ అసమర్థత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని నిప్పులు జరిగిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేం 10 ఏళ్లల్లా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని రేవుకు ఇప్పుడు సత్రోలు చేసిండని సొట్లు పెట్టిండు సోషల్ మీడియాలా. పాడి పంటలు పసిడి సంపదలతోని కలకల్లాడిన పల్లెలు నేడు పోలీస్ బూట్ల షప్పుళ్లతోని అల్లాడుతున్నాయి. జేబు నిండా డబ్బులతోని రుబాబుగా బతికిన రైతన్నను నేడు చేతికి బేడి లేచి టానాల చుట్టు తిప్పుతున్నారు. నాడు అడగక ముందే రైతన్నల హక్కుగా భావించి కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, పంటల కొనుగోలు చేపట్టి రైతన్నకు వెన్నముక్కగా నిలిస్తే నేడు హక్కుల కోసం జరుగుతున్న పోరులా రైతన్న ఆగమైతుండు. నాడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన గ్రామాలు నేడు గడియ గండంగా కంటి మీద కునుకు లేకుండా బతికిలు ఈడుస్తున్నాయి. 11 నెలల కాంగ్రెస్ పాలనలా తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఒక్కొక్కటిగా అన్ని కోల్పోతున్నారు. రైతులు రైతు బంధు కోల్పోయిర్రు, రుణమాఫీ కోల్పోయిర్రు, సాగునీళ్లు కోల్పోయిర్రు, 24 గంటల ఉచిత కరెంటు కోల్పోయిర్రు, ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోలు లేక తండ్లాడుతున్నారు. ఆడబిడ్డలు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం కోల్పోయిర్రు, బాలింతలు అమ్మఒడి, కేసీఆర్ కిట్ కోల్పోయిర్రు, గొల్ల కుర్మ సోదరులు సబ్సిడీ గొర్రెలు కోల్పోయిరు, దళిత సోదరులు దళిత బంధు కోల్పోయిరు, మత్స్య కార్మిక సోదరులు ఉచిత చేప పిల్లలు కోల్పోయిరు, చేనేత కార్మికులు బతుకమ్మ, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, చీరల ఆర్డర్లు కోల్పోయి ఆర్థికంగా చితికిపోతుర్రు. విద్యార్థులు నాణ్యతమైన భోజనాన్ని కోల్పోయిరు. నిరుద్యోగులు కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయిరు. కంటి వెలుగు కథమైంది, ఇంటి వెలుగు మాయమైంది. తెలంగాణ భవిష్యత్ చీకటైంది. జాగో తెలంగాణ అనుకుంటా కేటీఆర్ రాష్ట్రం ఆగమైతున్న తీరును దలుచుకుంటా బాధపడ్డాడు. ఎంత బాధపడితే తన్ని తెలియనోడు గోక్ తెలిస్తాడా అన్నట్టు జనమంతా ఏడ్చి బొబ్బ పెడుతున్న గరగనోళ్ళు ప్రతిపక్షాల ట్వీట్లకు మారతారా అని అంటుర్రు. ఇది చూసిన నెటిజన్లు.